సార్వత్రిక ఎన్నికల సమగనం ముగింపు దశకు వచ్చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుది విడత ప్రచారం కోసం రాష్ట్రానికి జాతీయ నేతలు వరుస కడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపి వారితో విస్తృత ప్రచారం చేయిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలోని భువనగిరి పార్లమెంట్లోని జరిగే ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్న క్రమంలోని పూర్తిగా భారీ బందోబస్తు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలోని అనేక సంబంధించినటువంటి జన సమీకరణ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలక్షన్ ప్రచారానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అన్ని బ్యారిగేట్ల ద్వారా చెకప్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చే భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు చెక్ పోస్టులు ఏదైతేమి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు కూడా డీసీపీ భువనగిరి డీసీపీ గారు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. చెక్ పోస్టుల ద్వారా కూడా తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే ఎలక్షన్స్ కోడ్ సందర్భంగా పూర్తి స్థాయిలోని వివిధ చెక్ పోస్టులలో కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలోని సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర నాయకులు కూడా నడ్డా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మాత్రము నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 10 గంటలకు బయలుదేరుతారు. ఇక్కడికి 11 గంటలకు చేరుకొని 11 గంటల 10 నిమిషాలకు ఇక్కడ బహిరంగ సభ సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి తెలంగాణలోని బీజేపీ బలోపేతం చేయడానికి సంబంధించిన అభ్యర్థులను గెలిపించడానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఊహరచన చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ సభలోని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి బూర నర్సయ్యగౌడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి పార్టీ అభ్యర్థులు వీడికి గెలుపు కొరకు కూడా పెద్ద ఎత్తున ఊహరచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలోనే బీజేపీ పార్టీ పాగా వేయడం కొరకు కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికే వస్తున్నారు. ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమానికి కూడా సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి సంబంధించినటువంటి ఇక్కడ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా పార్టీ యంత్రాంగం కానీ ఇక్కడ పోలీసు సంబంధించినటువంటి అధికారులు కానీ తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.